గుంటూరు కారం ఎలా ఉందంటే నోట్లో కొట్టిరండి, డైరెక్ట్ కొట్టేసారు అంతే. గురూజీ గారు చెప్తున్నాను, ఇంకొక 2 సినిమాలు, జస్ట్ 2 సినిమాలు తీయండి, ఇలానే మీరు ఉన్న నమ్మకం పోద్ది. పోయింది గురుగారు పోయింది. పేరు మొత్తానికి అమ్మకానికి పెట్టినట్టుంది. మీ రెప్యుటేషన్ పేరు అంతా ఏందండి ఇది? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు బార్వెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. 150K అనుకున్నాం సంక్రాంతి వచ్చింది. మరి వేర్ ఇస్ ద 150K మ్యాన్? 150K కావాలి, ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ 225 కావాలి. అది కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అరే ఈ రివ్యూలు బాగా ఇస్తాడు. అట్లీస్ట్ చాలామంది నాకు ఒకటి చెప్పారు, నచ్చని సినిమాలు నా రివ్యూలు నచ్చుతాయి, నచ్చే సినిమాలు నా రివ్యూ చూస్తే బూతులు తిట్టే వెళ్తారు. బికాజ్ ఆబ్వియస్లీ ఒపీనియన్స్ మ్యాచ్ అవుతుంది కదా. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, మొదలు పెడదాం. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇప్పుడు గుంటూరు కారం కాదు, గుంటూరు ఎక్స్ప్రెస్ అని పెట్టండి. కొమరం సినిమాలో మన పులి కూడా అన్నిసార్లు బండి తీరా అని అటు ఇటు తిరగలేదు. మన బాబు అయితే అంటే అంటే గుంటూరు పోయి వస్తూ ఉంటాడు. గుంటూరు నాకు తెలియదు యాక్చువల్లీ ఎంత దూరం, వెళ్ళి ఫోన్లో చూస్తే 6 hours అని ఉంది. మీరు తెలిసి సినిమా తీసారా తెలియకుండా తీసారా అర్థం కాదండి. ఫోన్లు లేవా సినిమాలో? దీంతోనే సరిపోయా. అయ్యా హీరోయిన్స్ ఉన్నారయ్యా, మెయిన్ తర్వాత మాట్లాడదాం. కానీ రాహుల్ రవీంద్రన్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు, చెప్పండి, ఆనెస్ట్గా చెప్పండి. మీకు డబ్బులు ఇస్తే ఓకే అండి, మీరు గనక అసలు ఎట్లా ఒప్పుకుంటారండి ఇలాంటి రోల్స్? నాకు అర్థం కాదు. ఈ రోల్ చూస్తుంటే బాద్షా సినిమాలో నవదీప్ గారి క్యారెక్టర్ ఆస్కర్ వర్తి క్యారెక్టర్ అనిపిస్తుంది మీకు. అట్లుంటుంది ఇలా క్యారెక్టరైజేషను. టూ బ్యాడ్ టూ వర్స్ట్. వీళ్ళే అనుకుంటే జగపతి బాబు గారు, అజయ్ గారు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, అసలు ఏందండి మీరు? త్రివిక్రమ్ గారు ఏదంటే అది చూపిస్తే ఇంక జనాలు చూసేస్తారు అనుకుంటున్నారా? ఫ్యాన్స్ పాపం అయ్యా, పాపం చెప్తున్నా కదా. సర్కార్ వారి పాట రిలీజ్ అని చెప్పి పోస్ట్ ఇదే పెట్టు, సర్కార్ వారి పాట రిలీజ్ చేయి, ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అన్యాయం ఇది. నెక్స్ట్ సినిమా 4-5 years తర్వాత వస్తుంది. అయినా ఐ కంప్లీట్లీ పుట్ దిస్ ఆన్ గురూజీ గారిని ఎందుకు అంటున్నానంటే, హీరోని పక్కన పెట్టండి, ప్రొడ్యూసర్ని పక్కన పెట్టండి, పేరు ఎవరిది, రెప్యుటేషన్ ఎవరిది స్టేక్లో? ఇప్పుడు మీరు సినిమా లేట్ వస్తుంది, నాకు టైం కావాలి అని మీరు కూర్చోాలండి. రాజమౌళి గారు 4-5 ఏళ్ళు చేస్తున్నారు కదా, మీరు ఎందుకు తీసుకోవాలి? సంక్రాంతికే చేయాలా? డెడ్ లైన్ ఉందా? ఎందుకు ఇట్లా కన్విన్స్ చేయలేకపోతున్నారా జనాలు? నాకు అర్థం కావట్లేదు. లేదా నాగవంశీ గారు మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారా? మీరు మాత్రం ఇద్దరు హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. విన్ ఫ్రెండ్స్ అంటే మీరు ఎలాగో ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, కానీ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని కూకు FM, మీ మనసుకు నచ్చింది వినండి అని ఆడియో బుక్ ఉంటుంది. గ్యారంటీ మీరు ఇద్దరైతే వినాలండి. ఇని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒకళ్ళొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి. సంక్రాంతికి ఎందుకు, వై? అలా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు, టైం తీసుకోవచ్చు, రీషూట్లు పెట్టుకోవచ్చు. లేదు మీ ఇప్పుడే తీస్తామంటే ఇలానే ఉంటుందండి. మీరు మాత్రం తప్పు చేయకండి. మీరు కిందికి వెళ్ళి సంక్రాంతి 60 SANKRANTI కాదు TI 60 అని కొడితే సంక్రాంతి 60కి మీకు 60% ఆఫ్ వస్తుంది. కింద లింక్స్ అన్నీ ఉంటాయి. Jan 13th నుంచి 17th వరకు ఈ ఆఫర్. దాని తర్వాత మళ్ళీ మీరు యాస్టీస్ BPM 50 కొడితే 50 వస్తుంది, కానీ ఇప్పుడు 10% ఎక్స్ట్రా వస్తుంది. 17th వరకే ఉంది, వెళ్ళిపోండి. ఓకే, ఇంకా సినిమా గురించి మొదలు పెడదామండి. ఫస్ట్ ఒక 5 minutes పర్లేదు, మనం అనుకున్నంత లేదే, యాక్చువల్లీ బాగానే ఉంది, బాగానే వెళ్తుంది కదా అనుకుంటాం. ఓకే, అక్కడ నుంచి వెళ్తూనే ఉంటుందండి గ్రాఫ్ కిందికి, మామూలుగా కిందికి. ఎన్నిసార్లు వెళ్తారు బాబు గారు మీరు గుంటూరుకి? నాకు అర్థం కాదు. పిలిచి అంటే వెళ్తారు, వెళ్తారు. చాలా ఫిల్లర్ సీన్స్ ఉంటాయి, మీకు చిరాకు దొబ్బుద్ది. రాసుకోలేదు సరిగ్గా, ఏదో 10 ఫిల్లర్ సీన్లు తీసుకొచ్చి ఇది ఏదో పెట్టేసి రూబిక్స్ క్యూబ్ టైప్లో మేనేజ్ చేసారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి. నేను ఇలా చెప్పే మనిషిని కాదు, నాకు అలా చెప్పాలంటే కూడా నచ్చదు, కానీ నేను చెప్తున్నానంటే ఆలోచించండి. మహేష్ బాబు గారు అయితే పక్కా ఇచ్చారండి, 100% ఇచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు. యాస కానీ డాన్స్ కానీ చాలా బెటర్ అనిపించిందండి క్యారెక్టర్లో. కానీ చుట్టుపక్కలంతా గబ్బు జరిగితే ఆయన ఏం చేయగలుగుతారు? సరే, నేను యాక్చువల్గా వేరే రివ్యూస్ చూస్తుంటే తెలిసింది ఏంట్రా అంటే, ఇప్పుడు ఇలాంటి పెద్ద సినిమాలకు స్టోరీ అనుకుని వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరో నాకు అర్థం కావట్లేదు, కానీ వెళ్ళకపోతే ఇలాంటి డిజాస్టర్లే అవుతాయి. హీరోయిన్స్ దగ్గరకు వద్దాం. గురూజీ గారు అయితే టూ బ్యాడ్ టూ వర్స్ట్ అండి. ఆ ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్ట్. మీనాక్షి చౌదరి గారు అసలు ఎందుకు పెట్టారండి? గుండె మీద చేసుకొని చెప్పండి గురూజీ గారు, అసలు తను ఎందుకు? మీరు చెప్తున్నా చాలా బీపీ వచ్చి ఎందుకు రా ఈ క్యారెక్టర్ అంటే అనిపించింది. చెప్తాను కదా, తన రోల్ ఏంటో తెలుసా? మహేష్ బాబు తింటుంటే 2 కోడిగుడ్లు పెడుతుంది, తర్వాత ఒక ఆమ్లెట్ తీసుకొస్తుంది, పెగ్ ఫిక్స్ చేస్తుంది, అంతే. అది దా రోల్, ఇంకేం లేదు, అబ్సల్యూట్లీ నథింగ్. తను లేకపోయినా బట్ ఎందుకు, వై, ఏం చేస్తున్నారు, ఏం రాస్తున్నారు? నో వండర్ హీరోయిన్స్ లెఫ్ట్ సెట్ అని విన్నాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో నెక్స్ట్ హీరోయిన్ శ్రీలీల గారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చూడరు ఆబ్వియస్లీ, 100 at a time 1000 ఏదో ఒక టైం అనుకోండి, మీరు చేయండి, ఇలానే చేస్తూ వెళ్ళండి. అన్ని సినిమాల ఫ్లాప్లు మీ మీదే వేస్తారు వాళ్ళు. ఎవడైతే మీ దగ్గరకు వచ్చి రాయించుకొని సంతకాలు పెడుతున్నారో వాళ్ళే మీ మీద పడి, ఇదిగో ఈ అమ్మాయి ఏ సినిమా అంటే ఆ సినిమా రాడండి, ఈ అమ్మాయి ఐరన్ లెగ్ అండి అంటారు. అది జరగబోతుంది, ఇప్పటికైనా మారండి. ఫ్లోలో ఏది పడితే సంతకం పెట్టకండి. మహేష్ బాబు అయితే ఏంది, రజనీకాంత్ అయితే ఏంది, మంచి సినిమాలకు సంతకం పెట్టండి, మంచి రోల్కి సంతకం పెట్టండి. మీకు అసలు అర్థం అవుతుందా?
ఆదికేశవలోనే అడ్డదిడ్డంగా డ్యాన్సులు వేయించారు సంబంధం లేని సాంగులకి. ఇక్కడ అంతే. మహేష్ బాబు అయితే ఏంది మిర్చి యాడ్లో కూర్చుంటే మీరు పోయి ఆయన ముందు డ్యాన్స్ చేయాలా? ఏం లాజిక్ అది, ఏం రైటింగ్ అది? కొన్ని వర్కౌట్ అవ్వాలండి ఈ సినిమాలో, అసలు అది వర్కౌట్ అవ్వలేదు. నాకు చాలా చిరాకు వచ్చింది ఫ్రస్ట్రేషన్లో. ఏంది ఈ మహేష్ బాబుతో మందాగి డ్యాన్సా? ఏం చేస్తారండి వీళ్ళు? ఏది మహేష్ బాబు లుంగి లాగేశారు. హీరోయిన్ కాదు లాగింది, నేను చెప్తున్నాను. గురూజీ గారు మీరు లాగేశారు మహేష్ బాబు గారు, నమ్మారు మీరు, లుంగి లాగా వదిలేశారు అంతే. ఇంకా అసలు సంబంధం లేని కట్స్ సీన్స్ కూడా ఉంటాయండి. ఓ సీన్ ఉంటుంది, శ్రీల గారు ఇంకా మన వెన్నెల కిషోర్ గారు వస్తారు. వెన్నెల కిషోర్ గారు ఒకటి పీక్తారు, కట్ చేస్తే నెక్స్ట్ జగపతి బాబు గారు ఫైట్ సీన్ ఉంటుంది. సంబంధం ఏంటి దానికి దీనికి ఏమైనా ఉంటుందేమో రిలేషను అది ఇది అనుకున్నా, నథింగ్. మళ్ళీ అక్కడ కట్ చేసి మళ్ళీ వీళ్ళు ఇటు వచ్చేస్తారు. ఏం కట్ చేస్తారు, ఏం చూపిస్తారు? మళ్ళీ జగపతి బాబు గారు ఆ ఫైట్ సీన్ ఉంటుంది. బాబు ఒక జీప్ వేసుకెళ్తాడు, రెడ్ కలర్ జీప్ ఒకటి వేసుకెళ్తాడు. ఆయన జీప్కి ఆయనే పేల్చుకుంటాడు. అది దా ట్విస్ట్. ఆయన జీప్ ఆయనే పేల్చుకొని కింద ఉన్నోడిని రివీల్ చేస్తారు. ఒరే మరి ఎందుకురా ఆయన జీప్ ఆయన ఎందుకు కాల్చుకుంటాడు రా? ఏం చూపిస్తున్నారు? ఇవే కాదండి, క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ కానీ ఆ స్టోరీ కానీ నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది. అత్తారింటి దారేది సినిమా ఉంది కదా, అత్తారింటి దారేది సినిమాలో ఏమవుద్ది, సొంత ఫ్యామిలీ ఉన్న అత్త వెళ్ళిపోతారు కదా, ఇక్కడ రివర్స్ చేసుకోండి. అత్త సొంత ఫ్యామిలీ, అత్త అంటే మమ్మీ, ఇక్కడ మమ్మీ సొంత ఫ్యామిలీ నుంచి డాడీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది. సో ఈడెళ్ళి మమ్మీని ఇంటికి దారి తెచ్చుకోవాలన్నట్టు ఉంది. అత్తారింటికి దారి లేదా అమ్మ ఇంటికి దారి టైప్లో వెళ్ళి తెచ్చుకుంటాడు. క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ కానీ వాటి వెనకాల ఉండే ఇంటెంట్ కానీ, మీకు విలన్ ఉంటాడు ఒకడు పొలిటీషియన్ గాడు, వాడు వచ్చేసి మధ్యలో కాలు పట్టుకుంటాడు, పర్సులు వేపేస్తాడు. మీరు చూడండి, ఇంక చెప్పను కానీ అది ఏం రాస్తారయ్యా, ఏం చూపిస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కూర్చొని మాట్లాడితే 1 minute అయిపోయే స్టోరీని, ఏం లేని స్టోరీని ఏదో చూపించేసి ఫిల్లర్ సీన్స్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిల్లర్ సీన్స్, ఇంకా సెకండ్ హాఫ్లో కూడా అంతే. సాంగులు ఎందుకు వస్తున్నాయి, ఎడిటర్ వెళ్ళిపోతుంది మీకు అనిపిస్తుంది. కానీ నేను ఆలోచిస్తున్నా, ఆ క్రేవింగ్ సాంగే దరిద్రం, ఆ సాంగ్ ప్లేస్మెంట్ ఇంకో దరిద్రం. సరే, తమన్ గారిది కూడా వీకెస్ట్ వర్క్ అండి, వీకెస్ట్ వర్క్. మీకు యాక్చువల్లీ ఒక సాంగ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాడ్ సాంగ్ కూడా ఆ టైమింగ్ వల్ల, అది వచ్చిన విధానం వల్ల మీకు చిరాకు దొబ్బుద్ది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హీరో వాళ్ళ అమ్మ హీరోని వదిలేస్తుంది. అది ఎందుకు వదిలేసింది అనే రీజన్ హీరో వాళ్ళ ఫాదర్ సెకండ్ హాఫ్ తర్వాత చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పాలా, బొక్కలో మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు చెప్తారు. సరే ఇదంతా ఓకే. సరే ఇప్పుడు ఇంకా కొన్ని రీజన్స్, ఇంకా కొన్ని రెవల్యూషన్స్ ఉంటాయి. అదంతా క్లైమాక్స్లో జరిగింది. చెర్రీ ఆన్ ద టాప్ అని అంటారు కదా, ఇది చెర్రీ కాదు, పెద్ద లారీ ఆన్ ద టాప్ ఉంటుంది క్లైమాక్స్. మాస్టర్ పీస్ గురూజీ గారు రైటింగ్ అయితే చంపు వదిలేసారు అనిపించింది నాకైతే. సర్కాసం అర్థం అవ్వకపోతే చాలా చండాలంగా ఉందని చెప్తున్నాను నేను. సో బేసిక్గా నాకు మీకు ఐడియా ఉంటుంది కదా, ఎవరైనా చెప్తుంటే వెనకాల నుంచి ఓ అవునా అని వింటారు కదా, ఓ వీడు ఎంత మంచోడు, ఓ వీడు నాకోసమే చేశాడు, ఇట్లా వింటారు కదా వెనకాల నుంచి. వెనక మన బ్యాక్ సైడ్ పక్క రూమ్ నుంచి ఇట్లా ఇనేసి ఉంటుంది చూడు, స్క్రీన్ ప్లే వాట్ ఎవర్, చాలా చెత్త అండి, నాకు అస్సలు నచ్చదు. ఇక్కడ అది ఇన్సెప్షన్ మాదిరి డబల్ ట్రిపుల్ లేయర్స్ ఉంటాయి. అంటే సడన్గా ఒక క్యారెక్టర్ ఒక చాలా పెద్ద ప్లాట్ పాయింట్ చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే తెలియదు. అది చెప్తున్నప్పుడు విలన్కి హీరో అక్కడే కూర్చుని ఉంటాడు, అది వీళ్ళకి తెలియదు. వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హీరో గారు రే నేను అంతా వినేసా అంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చారా, నువ్వు ఎక్కడ విన్నావురా అంటాడు. తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో డిస్కషన్ జరిగింది. అప్పుడు హీరో మా అమ్మరా అని చెప్పేసి, మీరు ఆ డి సినిమాలో ఉంటారు కదా కూర్చొని, మా నాన్న దేవుడురా అన్నట్టు హీరో వచ్చేసి మా అమ్మ దేవతరా అది ఇది అంటే, కట్టుపన్న హీరో వెనకాల వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. సో ఇదంతా అలా అమ్మింటుంది. ఇలా లేయర్స్ ఆఫ్ ఇది అలా అమ్మిన అమ్మ మా కొడుకు బంగారం నేను అనుకున్నట్టే. అరే ఏం జరుగుతుందిరా, ఏదో ఒకటి చేసి ర్యాపప్ చేయాలన్నట్టు చాలా గలీజు. బట్ ఓకే, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయండి మాట్లాడడానికి. కానీ దీనికన్నా ఏమాత్రం ఎక్కువ మాట్లాడినా నాకు గురూజీ గారికి ఏదో పర్సనల్గా ఉందనుకుంటారు, ఇప్పటికీ అనుకుంటారేమో. బట్ హెవీ, చాలా డిసప్పాయింటెడ్ అండి, చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. ఓకే, చూసాను బాగా పిచ్ మీటింగ్స్, కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.